Hello everyone, my name is V. Agram. I have recently graduated from Electrical and Electronics Engineering. I recently got placed in a HD Watt company with a 3.6 LPA as a web developer. Basically, students ఎందుకు ప్లేస్ కాదు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అంటే వాళ్ళకి ఫస్ట్ స్కిల్స్ ఉండవు, స్కిల్స్ మీద ఐడియా ఉండదు, కమ్యూనికేషన్ అనేది బాగుండదు, వాళ్ళకి ATS రిజ్యూమ్ అంటే ఏందో తెలియదు, వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళు గైడెన్స్ ఇవ్వరు అనమాట. ఇవన్నీ మనకు కావాలనుకుంటే 10th కాలేజ్ జాయిన్ అయ్యామనుకోండి, ఫస్ట్ గైడెన్స్ ఇస్తారు. మేము స్కిల్స్ నేర్చుకోవాలి, మార్కెట్లో ఏ స్కిల్స్ మనకు బాగా ట్రెండ్ అవుతున్నాయి అండ్ మనకు ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఏ జాబ్స్ ఉంటాయి, వీటి మీద ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ఇంటర్వ్యూస్ అటెండ్ కావాలి, ఎలా ఆన్సర్స్ చేయాలి, వీటికి స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మీరు ఏ కంపెనీస్కి అటెండ్ కావచ్చు. అయితే మనకు స్కిల్స్ ఉన్నా కానీ కొంతమంది ప్లేస్ కాదు, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అయితే మనకు ఇక్కడ ఆల్రెడీ మార్క్స్ తీసుకుంటారు కదా, అక్కడ మనకు ఇంటర్వ్యూ కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. లైక్ ఒకవేళ రియల్ వరల్డ్లో మనకి ఇంటర్వ్యూర్ ఎలా తీసుకుంటాడు సేమ్ అలానే మనం ఫస్ట్ మార్క్స్ తీసుకుంటారు. ఈ మార్క్స్ అనేది చాలా టఫ్ ఉంటాయి కాబట్టి ఒకవేళ మనం దీన్ని ఇక్కడే క్లియర్ చేసామనుకోండి, మనం ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు అది చాలా ఈజీ అవుతుంది. ప్లస్ స్కిల్స్ అనేవి అందరికీ 100% వస్తుందంటే రాదు. స్టూడెంట్స్కి ఎందుకు రావంటే మెయిన్గా ఏంటంటే డెప్త్గా నేర్చుకోవాలి. ఫస్ట్ డెప్త్గా నేర్చుకున్నా కానీ వాటి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఫస్ట్ కమ్యూనికేషన్ కావాలి. కమ్యూనికేషన్ మీద ఫోకస్ చాలా మందికి ఉండదు. దాని నుంచి ఓవర్కమ్ కావాలంటే ఫస్ట్ మన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనకు ఇంగ్లీష్లో మాట్లాడితే ఏంటంటే మన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది.